హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు ముల్లంగి సాంబార్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటే కొద్దిగంత పసుపు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి పప్పుని. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఆ కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని పప్పు కోసం ఒక గిన్నె పెట్టుకోండి. కొద్దిగంత ఆయిల్ పోసుకొని గిన్నెలో జీలకర్ర ఆవాలు వేసేసేయండి. దాంతోపాటు ఎండుమిర్చి, కొద్దిగంత ఇంగువ. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవ్వగానే ముల్లంగి ముక్కలు వేసేసేయండి. దాంతోపాటే మునక్కాయలు కూడా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని టమాటా వేసేసి బాగా కలపండి. కొంచెం అవి ఆయిల్లో మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేయండి. ఒక 1 స్పూన్ ఉప్పు వేసేసేయండి. ఇప్పుడు బాగా ఉడికినాయి కదా, ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకోండి. చూస్తున్నారు కదా ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు అదే టైంలో ఒక 1 స్పూన్ సాంబార్ మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను తొందరలో. సాంబార్ మసాలా వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని బాగా రుబ్బుకొని దాంట్లో వేసేసేయండి. మీకు ఏమైనా అంటే పప్పు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఆల్మోస్ట్ పప్పు అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.